నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గత 2 రోజుల క్రితం భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ చేతిని విరగ్గొట్టారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో గొల్లమాడ గ్రామంలోని ధ్వంసమైన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి ధ్వంసానికి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె వెంకటస్వామి, జిల్లా అధ్యక్షుడు ఒత్తుల రంజిత్, ఉపాధ్యక్షుడు పురుషోత్తం, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు పాల్గొన్నారు. 3 రోజుల క్రితము ఆదివారం రోజున అర్ధరాత్రి సమయంలో నిర్మల్ జిల్లాలోని నర్సాపూర్ మండలంలో గల గొల్లమాడ గ్రామంలో ప్రపంచ మేధావి, భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత, అన్ని వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క కుడి చేతు అంటే చూపుడు వేలు ఉన్నటువంటి చేతును విరుగొట్టడం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు 3 రోజులు గడుస్తున్న 4వ రోజు వస్తున్నా కూడా ఇప్పటి వరకు గుర్తు తెలియని వ్యక్తులను గుర్తించి అరెస్టు చేయలేరు. గుర్తు తెలియని వ్యక్తులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క చూపుడు వేలు చేతిని విరగొట్టడం జరిగింది. ఇది జరిగి గత 2 రోజులు గడుస్తున్నా కానీ నిందితుల్ని పట్టుకోకుండా, నిందితులు ఎవరో గుర్తించకుండా, అసలు ఏ విధంగా విగ్రహం యొక్క చేయి విరిగిందనేది తెలుసుకోకపోవడం జిల్లాలో ఇది చాలా దారుణమైనటువంటి విషయం. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయడం జరుగుతుంది. ఒక సర్పంచ్ అయి ఉండి కూడా మనకు నిర్మల్కు పక్కనే ఉన్నటువంటి భాగ్యనగర్ గ్రామంలో కూడా ఆ అంబేద్కర్ గారి విగ్రహం యొక్క చూపుడు వేలుని విరగొట్టినా కానీ ఇప్పటికి కూడా పరిష్కారం చేయకుండా, నిందితుడిని శిక్షించకుండా నీరుగారుస్తున్నారు. ఇదే విధంగా ఈరోజు నిర్మల్ జిల్లాలో నర్సాపూర్ మండలం గొల్లమాడ గ్రామంలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చూపుడు చేతిని విరగొట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.